ఉల్లి ధర ఘాటెక్కడంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. నిత్యావసర ధరలతో పాటు ఉల్లి రేటు పెరగడంతో సామాన్య మధ్య తరగతి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఉల్లిని పండించిన రైతులు పెరిగిన ప్రస్తుత ధర గిట్టుబాటు కాదంటున్నారు. అయితే పెరిగిన ఉల్లి ధరతో ఎవరికి మేలు జరుగుతుంది? సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. రాయలసీమలోని కర్నూలు జిల్లా ఉల్లికి మంచి పేరుంది. ఉల్లి పండించడంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడంలో అగ్రస్థానంలో ఉంది. కర్నూలు జిల్లాలో ప్రతి ఏటా 30,000 హెక్టార్లలో ఉల్లి సాగు చేసి ఇతర రాష్ట్రాలకు తరలించేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆదేశాలతో ఉల్లి ఎక్కువ సాగు చేయొద్దని అధికారులు చెప్పడంతో కేవలం 5,000 హెక్టార్లలో మాత్రమే ఉల్లి సాగు చేశారు. దీంతో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఉల్లి పంట తక్కువగా రావడంతో కూటమి నేతలు బ్లాక్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినియోగదారులకు కేజీ ఉల్లి 60 రూపాయలకు విక్రయిస్తున్నారు. కూటమి నేతలు ఒక పక్క ఉల్లిని సాగు చేయొద్దని చెప్పడం, మరోవైపు వచ్చిన ఉల్లిని రైతులను దళారులతో కలిసి దోచుకోవడం జరుగుతోంది. ఎకరానికి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే అవి కూడా గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి క్వింటా 2,000 నుండి 3,000 రూపాయల వరకు ధర ఇస్తున్నారని, ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో ఖర్చు పెరిగిపోయిందని అంటున్నారు. పండించిన కాస్త పంటకు ధర లేదని వాపోతున్నారు. ఉల్లి ధరపై కర్నూలు మార్కెట్ యార్డ్ నుంచి మా ప్రతినిధి లోకేష్ మరింత సమాచారం అందిస్తారు. మొన్నటి దాకా ఉల్లికి గిట్టుబాటు ధర లేక రోడ్డు మీద పడేసి రైతు నిరసన వ్యక్తం చేసిన రోజులు కూడా మనం చూసాము. అంతేకాకుండా ఈ యొక్క ఎంతో అధిక పెట్టుబడులు పెట్టి పండించిన పంటకు సరైన మద్దతు ధర లేకపోవడంతో పంట పొలంలోనే పశువులకు దానగా వేసి నిరసన వ్యక్తం చేసిన రైతును కూడా చూసాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పూర్తి స్థాయిలో యొక్క ఉల్లికి అమాంతంగా ధర పెరగడంతో పూర్తి స్థాయిలో యొక్క ఉల్లి ఘాట్ అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ ఆ ఉల్లి ధర అమాంతంగా పెరిగింది. మరి రైతు ఏమంటున్నాడో రైతు మాటల్లోనే వినే ప్రయత్నం అయితే చేశాము. రైతు ఏ విధంగా లబ్ధి పొందనేది ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేశాం. ఏంటంటారు, ఇప్పుడు చూసుకున్న పరిస్థితుల్లో అయితే ఉల్లికి మంచి ధర ఉంది కదా, మరి రైతుగా మీరు లబ్ధి పొందుతున్నారా? పొందొచ్చు, కానీ పంటలు లేవు. ధర మంచిగా ఉంది కానీ పంటలు లేవు. ఈ సంవత్సరం పంటలు లేవు కాబట్టి ఇంకా పెద్దగా ఏం లాభం ఉండదు. అందువల్ల ఇంకా పంటలు పెద్దగా 200 బస్తాలు వచ్చేటి అంత కలిసి 50, 60, 100 వస్తున్నాయి ఎకరాకి. ఇంకా అట్లా తప్పుడు ఇంకేం రైతు లబ్ధి పొందుతాడు? ఎరువు బస్తాలు 2,500, 400 అట్లా అయింది ఒక బస్సు వచ్చేసి. అట్లా తప్పుడు ఎక్కడి నుంచి వెళ్తారు రైతు? నేను అర్ధం ఎకరకి 50,000 పెట్టిన. ఇప్పుడు అది 23 బ్యాగులు 27 బ్యాగులు అయినాయి. ఏడొస్తుంది దానికి పెట్టుబడి కూడా రాదు. అది రాదు అంటే నష్టమేది. మరి ఎవరు లబ్ధి పొందుతున్నారు? ఎవరు ఉన్నోళ్ళకి పడుతుంది రేటు, పంట వచ్చిన వాళ్ళకి మంచిగా లబ్ధి పొందుతారు అంతే. మరొక రైతుతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాము. ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు అయితే కష్టపడినా కానీ పెద్దగా ఫలితం లేదనేది రైతు చెప్తున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి అంటే బయట చూస్తే మార్కెట్లో కిలో 60 రూపాయలు పలుకుతుంది. మరి ఇక్కడ చూస్తేనేమో మీరు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదంటున్నారు. ఏంటంటారు, అసలు ఏంటి? ఏమో రేటు ఉందంటారు కానీ రేటు ఏం పలకడం లేదు. పెట్టుబడులు ఏమి ఎక్కువైనాయి, దిగుబడి తక్కువ వస్తుంది వర్షం లేక. మందు సంతల రేట్లు ఎక్కువైనాయి. మీరు ఎన్ని ఎకరాలు వేసారు పంట? మేము అర్ధ ఎకరా వేసినాము, 20 ప్యాకెట్లు అయినాయి. అంటే చాలా తక్కువ పంట వచ్చింది. రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు పండించిన దానికి సరైన ఆదాయం అయితే రాదంటావు? లేదు, రాదు. సుమారుగా 30,000 హెక్టార్ల యొక్క ఉల్లిని సాగు చేస్తారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే చాలా తక్కువగా 5,000 హెక్టార్లు మాత్రమే ఈ యొక్క ఉల్లి సాగు చేసిన పరిస్థితి. అయితే సరైన ఈ యొక్క వర్షాలు పడకపోవడము, దీనికి తోడు ఈ యొక్క నీరు కూడా సరిగా అందకపోవడంతో పూర్తి స్థాయిలో యొక్క ఉల్లి దెబ్బతిన్న పరిస్థితి. ఉత్పత్తి చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క ధర పెరిగిందంటూ ఈ యొక్క రైతులైతే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లిని తీసుకురావద్దు, ఉల్లిని పంటను వేయొద్దంటూ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులు కూడా ఈ యొక్క ఉల్లి సాగు చేయడానికి మొగ్గు చూపలేదు. అంటే 30,000 హెక్టార్లో చూసినట్లయితే కేవలం 5,000 హెక్టార్లు మాత్రమే యొక్క ఉల్లిని సాగు చేసిన పరిస్థితి. చాలా తీవ్రమైన
అన్యాయం అయితే రైతుకు జరుగుతుంది. మరి ఎంత అంటే రేటు పెరిగినప్పటికీ కూడా చాలా తక్కువగా మనం పెట్టిన పెట్టుబడి కూడా సరైన ధరలు రాకపోవడంతో రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఆ యొక్క వినియోగదారుల దగ్గరికి వెళ్తాము, వారు ఏమంటారో వారి మాటలను వినే ప్రయత్నం చేద్దాం. నిత్యావసర వస్తువుల ధరలు అంతగా పెరగడంతో పాటు ఉల్లి రేటు 60 రూపాయలు కావడంపై ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉల్లి ధర పెరిగితే సబ్సిడీ కింద వినియోగదారులకు అందించారని మహిళలు చెబుతున్నారు. ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, మరోవైపు గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరగడంతో తాము ఎలా బతకాలని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కేజీ కొనే వాళ్ళము అర్ధ కేజీ కొంటున్నాం. అర్ధ కేజీలోనే దాన్ని ఎన్ని వాడాలా, ఎన్ని తీసి పెట్టాలా, ఎన్ని రోజులు వాడాలా. చక్కెర చూస్తే 80 రూపాయలు 70 రూపాయలు ఉంది. మరి టమాటో పండ్లు కూడా ఒక్కటే తక్కువ ఉన్నవి, ఇంకా ఏం లేవు. టమాటో పండ్లు ఒక్కటే తక్కువ ఉన్నాయి. ప్రతి కూరగాయ 60-70 రూపాయలు ఉంది. మరి చక్కెర 70 రూపాయలు ఉంది. మరి బియ్యం కొనాలా పని చేసుకునే వాళ్ళంటే కేజీ 70 రూపాయలు ఉంది. మరి ప్రతిదీ పెరిగిపోతుంటే ఆయిల్ ప్యాకెట్ ఎంత 200 రూపాయలు ఫ్రీడమ్, మళ్ళీ పామ్ ఆయిల్ ఎంత 130 రూపాయలు. మరి జగన్ ఉన్నప్పుడు మాత్రం ఎంత ఉండే రేటు, ఇప్పుడు ఎంత ఏజ్లో ఎక్కింది, ఇది చూడరా ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు రేట్లు విపరీతంగా ఎక్కువైనాయి కాబట్టి వాళ్ళు స్పందించి వాళ్ళు తక్కువ చేయాలి. అందరూ కలిసి వాళ్ళు మాకు తగ్గిస్తే కొంచెం మేలు, మాకు తగ్గించాలా మేను తగ్గిస్తే మాకు రోజు వాడే సరుకు బుడ్డలు ఇత్తనాలు కానీ ప్రతిదీ 200 బుడ్డలు 150-140 ఇచ్చే కిలో బుడ్డలు ఇత్తనాలు 200 అయింది కిలో. ఇప్పుడు కందిపప్పు అట్లే అయింది. ప్రతిదీ పిరమైనాయి. మేము ఏది కొనన్నా మధ్యకారు మనుషులం. మేము మాకు విపరీతంగా అప్పులు చేసుకొని బతుకుతున్నాం. మేము ఉల్లి ఒకటే కాదు, నిత్యావసర సరుకులన్నీ పెరిగినాయి. ప్రతి ఒక్క సరుకు పెరిగింది. ఏది పెరిగినా మధ్యతరగతి వాళ్ళే బాధపడేది. అందరూ బాగానే ఉంటారు, మధ్యతరగతి వాళ్ళే. ఎందుకంటే పొద్దున లేస్తే ప్రతిదీ కొనాల్సిన పరిస్థితి. ఉప్పు తప్ప ప్రతి ఒక్కటి పెరిగింది. నూనె కానీ చక్కెర కానీ ఏది కానీ పెరిగింది. అది ఏమంటే పైన పెరిగినాయమ్మ మేము అంతే అని అంటున్నారు దుకాణం వాళ్ళు. కానీ మేము కొనేటోళ్ళం మేమే సఫర్ అయ్యేది. మామూలుగా 120-110 ఉండే ఆయిల్ ప్యాకెట్ 200 అయింది. అంటే మధ్యతరగతి ఓట్లు అయితే కావాలి కానీ ఆయనకు మధ్యతరగతి వాళ్ళ బాధ్యత అవసరం లేదు. ఆయనకు ఈ కూటమి ప్రభుత్వం చాలా విఫలమైపోయింది. విజన్ ఉందని డబ్బా కొట్టుకుంటారు, ప్లాన్ ఉందని బీరాలు పలుకుతారు. కానీ వీధి చివర కొనే ఉల్లిగడ్డ ధర ఎందుకు మండిపోతుందో సమాధానం చెప్పరు. ఏపీ పాలకుల తీరు అచ్చం ఇలాగే ఉంది. ఉల్లి సాగు వద్దన్నారు రైతులు. ఆ మాట విని పంట వేయడం మానేశారు. కర్నూలులో సీన్ కట్ చేస్తే హైదరాబాద్లో ఉల్లి ధర ఘాటెక్కింది. హైదరాబాద్ మలక్పేట్ యూనియన్ మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్ట్ సెప్టెంబర్ నెలలు వచ్చాయంటే చాలు హైదరాబాద్ మలక్పేటలోని ఉల్లి మార్కెట్ కర్నూలు పంటతో కళకళ్లాడేది. కానీ ఇప్పుడు ఆ మార్కెట్ బోసిపోయి కనిపిస్తోంది. సరిగ్గా 2 వారాల క్రితం కేజీ 10 నుంచి 20 రూపాయలు పలికిన ఉల్లి ఒక్కసారిగా హాఫ్ సెంచరీ దాటేసింది. సెంచరీ వైపు పరుగులు తీస్తోంది. మరి ఈ పరిస్థితికి బాధ్యులెవరు? ఏపీ ప్రభుత్వం రైతులకు ఉల్లి సాగు చేయవద్దని హుకుం జారీ చేసింది. పంట నష్టపోతే తమకు సంబంధం లేదని ముందుగానే రైతులను బెదిరించారు. అయితే పాలకులు వద్దు అని చెప్పినా మొండి ధైర్యంతో పంట వేశారు. ఇప్పుడు అరాకొరా దిగుబడితో మలక్పేట మార్కెట్కు అమ్ముకుంటున్నారు. కర్నూలు జిల్లా ఉల్లి రైతులతో మా ప్రతినిధి విక్రమ్ మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముందు చూపు కురవడిందని చెప్పడానికి ఉల్లి రైతులే ప్రత్యక్ష సాక్ష్యం. గతంలో ఉల్లి పంట వేయవద్దు అని చెప్పి ప్రభుత్వం సూచించింది. ఇప్పుడేమో ఉల్లి ధర గణనీయంగా పెరిగింది. కర్నూలు రైతులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో ఉల్లి పంట సాగు చేశారు, పూర్తిగా నష్టపోయారు. ఈసారి ఉల్లి పంట సాగు చేద్దామంటే ప్రభుత్వం వద్దని చెప్పడంతో పూర్తిగా ఉల్లి సాగు తగ్గిపోయింది అంటున్నారు. నిజమేనా? కర్నూలులో వాస్తవ పరిస్థితి ఏంటి? నిజమే సార్, అదైతే నిజమే. పూర్తిగా అయితే తగ్గింది ఈ సంవత్సరం ఉల్లి సాగు. కర్నూలులో ప్రభుత్వం పంట సాగు చేయవద్దు అని చెప్పి ప్రచారం చేసిన మాట వాస్తవమేనా ఏంటి? వాస్తవమే సార్ ఈ మాట. ప్రభుత్వం ఏం చెప్పింది? మీరు అంటే నీళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉన్న పంటలు వేసుకోవద్దండి, కందులు కానీ సజ్జలు కానీ ఇలాంటి పంటలు వేసుకోండి అని చెప్పడం అయితే జరిగింది. మీరు ఎంత పంట వేశారు ఏంటి? మేమైతే 3 ఎకరాల్లో ఉల్లి నాటుకోవడం అయితే జరిగింది. 3 ఎకరాలు. ఎంత దిగుబడి వచ్చింది? ఇప్పుడు ఎంత లాభం వచ్చింది?
ఈ సంవత్సరం అయితే మనకు ఉల్లి రేటు బాగుంది కాబట్టి బాగా దిగుబడి వచ్చి మంచి రేట్ అయితే మనకు రావడంతో బాగా మంచి దిగుబడి లేదు కానీ రేట్ అయితే బాగుంది ఈ సంవత్సరం. మీరు ఎన్ని ఎకరాలు వేశారు, ఏంటి పరిస్థితి? ఎకరన్నర వేసినాం. గతంలో లాస్ట్ ఇయర్ పరిస్థితి ఏంటి? ఏవో వర్షాలు లేవు, నీళ్ళు లేవు, రేటు ఉంది కానీ దిగుబడి లేదు. పోయిన సంవత్సరం అయితే మనమైతే 3 సార్లు రొటివేటర్ కొట్టించడం అయితే జరిగింది పొలంలోనే 3 సార్లు, 3 ఎకరాలు 3 సార్లు మనం పొలంనే దున్ని జరిగింది రేటు లేక. ఒకసారి తీసుకెళ్ళి చెన్నై మార్కెట్కి తీసుకెళ్ళింటే కనీసం మనకి 50 రూపాయల ప్యాకెట్ వెళ్ళలేదు, అక్కడే లోడును వదిలేసి రావడం అయితే జరిగింది. మీరు ఉల్లి పంటకు సంబంధించి మంత్రాలయం ప్రాంతం నుంచి వచ్చారు కదా మీరు, అక్కడ ఈసారి ఎక్కువ సాగు ఎందుకు జరగలేదు, ఇతర రైతులు ఎందుకు వేయలేకపోయారు అంటే ఏం చెప్తారు? రేట్లు లేక ఈ సంవత్సరం వేసుకోవద్దని గవర్నమెంట్ చెప్పింది. మీరు తక్కువ ఉండే కాబట్టి నీళ్ళు మొత్తానికి తక్కువ పంటలు వేసుకోండి, ఎక్కువ పంటలు వేసుకుని పోవద్దండి. ఉల్లి వేసుకోవద్దండి, వరి వేసుకుని వద్దండి, పత్తి వేసుకుని వద్దండి, ఇలా చెప్తుంది గవర్నమెంట్. ప్రభుత్వం ముందు చూపు లేకుండా ఎటువంటి అవగాహన రాహిత్యంతోనే ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పి రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. ఉల్లి ధరల పెరుగుదల వెనుక కేవలం సాగు తగ్గడమే కారణమా, లేక ఇతర పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అసలు మలక్పేట మార్కెట్ కమిటీ అధికారులు ఏమంటున్నారు? మలక్పేట మార్కెట్ శాఖ అధికారి నరసింహారెడ్డి మాటలో ఇప్పుడు విందాం. గతంతో పోలిస్తే ఈసారి క్రాప్ తక్కువ ఉండటమే ధరలు పెరగడానికి ప్రధానమైన కారణం. ఒకటి, మనకు కర్నూలులో క్రాప్ లేదు. ప్రతిసారి ఈ సీజన్లో ఈ పాటికి కర్నూలు క్రాప్ మనకు వస్తే ఎప్పుడైనా సరే మహారాష్ట్ర తగ్గినప్పుడు ఈ కర్నూలులో వచ్చినప్పుడు కొంచెం మనకు బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉండేది. ఇప్పుడు కర్నూలు ఏంటంటే గతంలో జరిగిన పోయినసారి క్రాప్ వర్షాలతోటి ఖరాబ్ కావడం వల్ల అక్కడ రాష్ట్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ కూడా ఎక్స్పోర్ట్స్ లేవు కాబట్టి అక్కడ రైతులను అవేర్నెస్ క్రియేట్ చేసి పంట వేయకుండా నియంత్రించగలిగింది. దానివల్ల మనకు తెలంగాణకు రావాల్సిన పంట కూడా ఆగిపోయింది. దానివల్ల డిమాండ్ సప్లైలో కొంచెం వ్యత్యాసం వచ్చి ఇప్పుడు ఆటోమేటిక్గా ధర పెరిగింది. పరిస్థితి తీవ్రతను గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. ఉల్లి సాగు చేసే రైతులకు ప్రోత్సాహకంగా ఎకరాకు 8,000 రూపాయల సబ్సిడీ అందించాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఊరటనిచ్చేందుకు రైతు బజార్లలో కేజీ ఉల్లిని 40 రూపాయలకే విక్రయించాలని ఆదేశించింది. కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్ మార్కెట్కు ఉల్లిని తరలించే దళారులు, వ్యాపారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇవన్నీ కూడా అక్కడే స్టోరేజ్ చేసి మార్కెట్కు అనుగుణంగా వాళ్ళు ట్రేడర్స్ రిలీజ్ చేస్తుంటారు. ఇక్కడికి వచ్చిన స్టాక్ కంపల్సరీగా మన మలక్పేట్ మార్కెట్ యార్డ్లోనే ట్రేడింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. విత్ ఇన్ ది మార్కెట్ యార్డ్లో ఎవరెవరు ఎక్కువ స్టాక్స్ కొన్నారు, రిలీజ్ అవుతున్నాయా లేదా బయటికి అనేది మానిటరింగ్ అనేది డే టు డే చేస్తుంటారు. మనకు కంప్యూటరైజ్డ్ తక్కుపట్టిస్ ఉన్నాయి, రోజు ఎన్ని క్వింటాల్స్ వచ్చినాయి, ఎన్ని బయటికి పోతున్నాయని మనకు తక్కుపట్టి రూపంలో నెక్స్ట్ డే ఉదయం పూట వస్తుంటాయి. కాబట్టి బ్లాక్ మార్కెటింగ్ అనేది క్వశ్చన్ ఇక్కడ రాదు, ఎందుకంటే ఇది పెరిషబుల్. ఎంత వాళ్ళు చేసుకున్నా కూడా 1 వీక్ కంటే ఎక్కువగా చేసుకునే అవకాశం లేదు ఇక్కడ. కాబట్టి ఎనీథింగ్ మనకు ఈ బ్లాక్ మార్కెటింగ్ బాగా సిచ్యువేషన్ సీరియస్ అయితే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇది ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళు తీసుకునే పవర్ ఉంది వాళ్ళకి సివిల్ సప్లైస్. మొత్తానికి ఏపీ పాలకుల నిర్ణయం అటు రైతులకు ఉల్లి సాగుపై భరోసా ఇవ్వలేదు. ఉల్లి ధర పెరగడానికి కారణమై ఇటు భాగ్యనగర వాసుల ఇళ్లల్లో కన్నీళ్లకు కారణమైంది. రాబోయే 2 నెలల్లో ఉల్లి ధర సెంచరీ దాటే అవకాశం ఉండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.